ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. విరిగిపోయి ఉన్నావా? పరిస్థితులను బట్టి నలిగిపోయి ఉన్నావా? దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో నీకున్నటువంటి అప్పులు, నీకున్నటువంటి కష్టాలు, నీకున్నటువంటి దుఃఖం, నీ బిడ్డల ప్రవర్తన, నీ భర్త ప్రవర్తన, వ్యాపారంలో వచ్చినటువంటి లాస్, నష్టము, పరిచర్లో వచ్చినటువంటి అవకతవకలు, సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి, ఒకవేళ ఏ పరిస్థితిలో నీ ఆఫీసులో కావచ్చు, ఎక్కడ నీ ఇంట్లో కావచ్చు, నీ బంధువుల మధ్యలో కావచ్చు, జరిగిన పరిస్థితులు, పరిణామాలను బట్టి విరిగిపోయి ఉన్నావా? నలిగిపోయి ఉన్నావా? ఉదయకాల సమయంలో దేవుడు ఒక అద్భుతమైన మాట నీకు ఇచ్చి నేను బలపరచాలని ఆశపడుతున్నాడు. దావీదు తన అనుభవం నుంచి ఒక అద్భుతమైన మాట రాస్తాడు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. ఎంత అద్భుతమైన మాట! విరిగిపోయిన హృదయం గలవారికంట దేవుడు ఆసన్నుడు, అంటే సమీపస్థుడు, దగ్గరగా ఉన్నవాడు. ఒకవేళ విరిగిపోయిన పరిస్థితుల్లో అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా కూడా ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నిన్ను లేవనెత్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఇట్టి విశ్వాసం కలిగి ఉండి దేవుడు నీతో ఉన్నాడన్న బలమును తెచ్చుకొని నీ జీవితంలో విరిగిపోయిన ఈ స్థితిలో నుండి విస్తరించే స్థితిలోనికి నా దేవుని కృప ద్వారా నీవు ఖచ్చితంగా రాగలవు. అట్లు ప్రభు నిన్ను నడిపించునుగాక. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. విరిగిన హృదయం గల వారికి నువ్వు ఆసనుడు. అట్లు వారి జీవితాల్లో నాయన సమీపస్థుడై కార్యములు జరిగించి విరిగి నలిగిన ఆ యొక్క అనుభవాలను నాయన నీవు విడిపించి వారు తెలియజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.